నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు దేశవ్యాప్తంగా ఎన్నో స్కాములు జరుగుతూ వస్తాయి అయితే ఒకే స్కామ్ కొన్ని రాష్ట్రాల్లో జరిగితే అది ఎలాంటి స్కామ్ అంటే విద్యా వ్యవస్థలో స్కూల్ లేదు స్కూల్లో పిల్లలు లేరు వాళ్ళకి పాఠ్య పుస్తకాలు లేవు కానీ అక్కడున్న టీచర్స్కి మాత్రం జీతాలు వస్తున్నాయి అది కూడా లక్షల్లో మరి ఎక్కడ జరిగింది ఇది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అంటే ఫస్ట్ టైం వింటున్నాం స్కూల్ లేదు విద్యార్థులు పుస్తకాలు లేవు ఏదీ లేదు కానీ లక్షల్లో జీతాలు మాత్రం ఇస్తున్నారు అని చెప్పేసి ఇది ఎలా సాధ్యం సార్ అసలు ఎక్కడ జరిగింది ఇప్పుడు వస్తున్న అఫీషియల్ న్యూస్ ప్రకారం 7,993 స్కూల్స్ లో ఒక్క విద్యార్థి కూడా లేడు కానీ ఆ స్కూల్స్ లో టీచర్లు ఎంతమంది ఉన్నారు కదా సుమారుగా 26,000 మంది టీచర్స్ ఉన్నారు 26,000 మంది వీళ్ళు జీతాలు తీసుకొని లక్షల జీతాలు తీసుకుంటున్నారు వర్క్ లేదు స్కూల్ లేదు స్కూల్లో బోధన లేదు వెళ్ళాల్సిన అవసరం లేదు చింతపండు వ్యాపారం చేసుకోవచ్చు చీరల వ్యాపారం చేసుకోవచ్చు జీతాలు మాత్రం నెల తీసుకుంటారు తీసుకున్న వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి ఇచ్చినోడికన్నా బుద్ధి ఉండాలి అవునా తీసుకున్నోడికి బుద్ధి లేదు ఇచ్చినోడికి బుద్ధి లేదు ప్రజల సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఆ ప్రభుత్వం ఇది మన ప్రభుత్వమే భారత ప్రభుత్వం ఎందుకంటే ఈ డేటా నేను చూపిస్తాను ఆ డేటాలో తెలంగాణ కూడా ఉంది కాకపోతే పాపం ఏపీ లేదు అంతవరకు కొంత ఏదో ఊరట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ఉంది జాబితాలో అఫీషియల్ లెక్క ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 7,993 ప్రభుత్వ పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని చెప్పి ఎవరు చెప్పారు కేంద్ర విద్యాశాఖ అఫీషియల్గా చెప్పింది 7,993 స్కూల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు ప్రభుత్వ స్కూల్స్లో దేశవ్యాప్తంగా ఇక పాఠశాలల్లో ఏకంగా ఈ పాఠశాలలకి ఒక విద్యార్థి కూడా చేరినటువంటి పాఠశాలలకి 20,817 మంది 20,817 మంది ఉపాధ్యాయులు ఉన్నారు టీచర్స్ ఉన్నారు ఒక విద్యార్థి కూడా లేడు టీచర్స్ మాత్రం 20,817 మంది ఉపాధ్యాయులు ఉన్నారు వీళ్ళకి మాత్రం లక్షల జీతాలు ఇస్తుంది గవర్నమెంట్ ఇక విద్యార్థులు ఒక్కడు కూడా జీరో ఎన్రోల్మెంట్ ఇది జీరో ఎన్రోల్మెంట్ అసలు కనీసం వచ్చిన హాజరు చేసుకున్న విద్యార్థి లేడు ఈ స్కూల్లో ఇలాంటి స్కూల్లో అత్యధికంగా ఎక్కడ ఉన్నాయి తెలుసా ద గ్రేట్ దీది పశ్చిమ బెంగాల్లో హైయెస్ట్ ఎంత ఉన్నాయంటే ఈ 7,993 స్కూల్స్ లో పశ్చిమ బెంగాల్లో 3,812 స్కూల్స్ ఉన్నాయి 3,812 స్కూల్స్ అసలు నాకు తెలిసినంత వరకు నాకు గుర్తున్నందుకు 25,000 మంది టీచర్స్ ని తీసేసింది ఆవిడ ఎందుకు ఆ ఎగ్జామ్ ఏదో సరిగ్గా సక్రమంగా నిర్వహించలేదని చెప్పి 25,000 మంది టీచర్స్ ఒకేసారి తీసేసింది ఆవిడ ప్రభుత్వ టీచర్స్ ని ఆ తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది ఇది విచిత్రం ఇది ఒక్క విద్యార్థులు కూడా చేరినటువంటి స్కూల్స్ జాబితాలో ఫస్ట్ పశ్చిమ బెంగాల్ రెండోది మన తెలంగాణలో 2,245 స్కూల్స్ లో ఎన్రోల్మెంట్లో లేవు ఎన్రోల్మెంట్ ఎక్కడా లేవు జీరో ఎన్రోల్మెంట్ అంటే చేరడానికి ఎవరు రాలా జీరో ఎన్రోల్మెంట్ 2,245 స్కూల్స్ ఉన్నాయి అంటే ఈ స్కూల్స్ లో ఉండే టీచర్స్ కి ఇలాంటి స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుల సంఖ్య కూడా అధికంగానే ఉంది ఈ మొత్తం పశ్చిమ బెంగాల్లో కానీ తెలంగాణలో కానీ 17,965 మంది ఒక బెంగాల్లోనే ఉన్నారు ఇది జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ లో మిగతానేమో తెలంగాణలో ఉన్నారు తెలంగాణలో 1,116 మంది జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ అంటే విద్యార్థులు లేనటువంటి స్కూల్స్ లో 2,245 స్కూల్స్ ఉంటాయి తెలంగాణలో వాటిల్లో 1,116 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్టు ఉంది 1,116 మంది వాళ్ళు టీచర్స్ ఉన్నారు మరి ఎవరికి పాఠాలు చెబుతున్నారు వీళ్ళు విద్యార్థులు లేరు మరి ఎవరికి పాఠాలు చెబుతున్నారు ఈ 1,116 మంది 1,116 మంది లక్షల జీతాలు తీసుకుంటున్నారుగా ఇప్పుడు బయటకు వచ్చింది కేంద్ర విద్యాశాఖ చెప్తే మరి ఎట్లా తీసుకున్న వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి ఇచ్చిన వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా
ప్రజల సొమ్ము కదా. మీరు నేను ప్రత్యక్షంగానో పరోక్షంగానో మిగతా ప్రజలందరూ మళ్ళాంటి వాళ్ళు మొత్తం ట్యాక్స్ డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ ట్యాక్స్ అయితేనే వాళ్ళు ఎంప్లాయీస్ కడతారు, ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రజలందరూ కడతారు. లాస్ట్ కి అడుక్కు తినే వాళ్ళు కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతారు. సోపు అగ్గిపెట్ట ఏది కొన్నా కానీ ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తారు కదా. అందరు సొమ్మే కదా వీళ్ళు తీసుకుంటుంది. వీళ్ళు 1016 మంది తెలంగాణలో జీరో ఎన్రోల్మెంట్, అంటే విద్యార్థులు లేని స్కూల్లో పనిచేస్తున్నారు. వీళ్ళకి జీతాలు వస్తున్నాయి. విద్యార్థులు చేరనటువంటి స్కూల్లో తెలంగాణ తర్వాత స్థానాల్లో వరుసగా, అంటే ఫస్ట్ పశ్చిమ బెంగాల్, తర్వాత తెలంగాణ, తర్వాత అసలు స్కూల్లో చేరటానికి ఇష్టపడినటువంటి హర్యానా నెక్స్ట్ 3rd ర్యాంకులో, తర్వాత మహారాష్ట్ర, గోవా, అసోం, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర ఉన్నాయి. అయితే తమాషా ఏంటంటే కేంద్ర ప్రాంతాల్లో జీరో ఎన్రోల్మెంట్ స్కూలే లేవు. కేంద్ర ప్రాంతాల్లో లేవు జీరో ఎన్రోల్మెంట్ స్కూల్, అన్నిట్లో పిల్లలు ఉన్నారు. కానీ ఈ రాష్ట్రాల్లో మాత్రం ఈవెన్ ఢిల్లీలో కూడా లేదు. ఢిల్లీలో కూడా జీరో ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా లేనట్టుంది, ఇవ్వలేదుగా, జాబితా అయితే ఇవ్వలేదుగా. సో కాబట్టి జీరో ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు నేను ఇప్పుడు లిస్ట్ చదివాను. దాంట్లో ఫస్ట్ పశ్చిమ బెంగాల్ ఉంటే, 2 తెలంగాణ. ఎవరు సొమ్ము ఇదంతా? ఎందుకు ఇస్తున్నారు? సంఘాలు పెట్టుకుంటారు, ప్రభుత్వ సంఘాలు పెట్టుకుంటారు. మళ్ళా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ టీచర్స్ సంఘం, ఇలాంటివన్నీ పెట్టుకొని వీళ్ళు మాకు డిమాండ్లు చేస్తుంటారు. ఏం డిమాండ్లు? మాకు పిఆర్సీ వేయండి, ఫిట్మెంట్ పెంచండి, డిఏలు ఇవ్వండి, ఐఆర్లు ఇవ్వండి, ఇంకా అవసరమైతే కరువు వచ్చింది మాకు కరువు బత్యం ఇవ్వండి, ఇలాంటివి కూడా డిమాండ్ చేస్తుంటారు. మరి వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు అసలు ఈ 1000? కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేత అయినా సరే, మా రాష్ట్రంలో 2000 స్కూల్లో జీరో ఎన్రోల్మెంట్ ఉంది, 1116 మంది ఉపాధ్యాయులకు ఊరినే జీతాలు ఇస్తున్నారు, దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం చూపండి అని చెప్పి ఒక్క ప్రభుత్వ ఉద్యోగ నేత అయినా సరే ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాడా? తీసుకురాల. పని చేయకూడదు, నెల లక్షల జీతాలు కావాలి. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏం చేయాలి? ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఓడబిగుతున్నారు, మొత్తాన్ని తీసి పడేస్తున్నాడు. 4 లక్షల మందిని తీసేయడానికి టార్గెట్ పెట్టి ఇప్పుడు ఆల్రెడీ 2 లక్షల మంది తీసేసాడు. డోజ్ అనేటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అని పెట్టి ఇవాళ ప్రజలు 97% ప్రజలు, 3% మంది ఉద్యోగులు, ఈ 3% మంది ప్రజల మీద పెత్తనం చెల్లిస్తున్నారు. వీళ్ళు ఏమనాలి వీళ్ళని? ఇప్పుడు ఇలాంటి డేటా చూసిన తర్వాత సగటు పౌరుడు వీళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తాడు? ఏమనుకుంటారు వీళ్ళ మీద? జన్జీ ఉద్యమాలు రావా? నేపాల్లో వచ్చిందంటే ఎందుకు వస్తుంది? ఇలాంటి వాటి కారణంగానే. ఇప్పుడు జన్జీ ఉద్యమం రావాలని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు. ఇప్పుడు ఇలాంటి అంశాలను పట్టుకొని రాహుల్ గాంధీ జనాల్లోకి వెళ్తే ఖచ్చితంగా ర్యాలీ అవుతారు జనాలు. అంతే. ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ అంటున్నాడు జన్జడ్ ఉద్యమం రావాల్సిందేనని. మరి ఇలాంటిది ఇప్పుడు యూత్ నిరుద్యోగులు ఎవరైతే ఈ డేటా చూసిన తర్వాత ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగుల్ని ఏమనుకుంటారు? నేననేది ఎవరైతే అవినీతి పరులు, అక్రమాలు చేస్తారో, సోమరిపోతులు ఉంటారో, ఎవరైతే పని చేయకుండా డబ్బులు తీసుకుంటారో వాళ్ళ గురించి మాత్రమే. ఎందుకంటే పొలోమని వచ్చేస్తారు అందరూ, మమ్మల్ని అంటారు కానీ పనిచేసే వాళ్ళని ఎవ్వరు అనరు, నిజాయితీ వాళ్ళని ఎవ్వరు అనరు. ఒకవేళ ఎవరైనా అన్నా కానీ ఆ పాపం అన్నోడికే తగిలిద్ది. సో అవినీతి చేసేవాడిని మాత్రమే అంటున్నాం మనం, సోమరిపోతులు మాత్రం అంటున్నాం. ప్రజలు డబ్బు తీసుకొని సోమరిపోతుల్లాగా కొంతమంది లక్షల జీతాలు తీసుకుంటూ చింతపండు వ్యాపారం, చీరల వ్యాపారం, చిట్ల వ్యాపారం చేసుకుంటున్నట్టు మహానుభావులు ఉన్నారు. వాళ్ళని అంటున్నాం మనం, నిజాయితీ చేసిన వాళ్ళు అంటలేదు మనం. ఇది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ బయటపెట్టినటువంటి డేటా కదా ఇది. మరి ఇంతమంది జీతాలు ఇస్తున్నారంటే మరి ప్రజల పట్ల ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులకి సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యత ఏంటి? ఇది కదా ప్రశ్నించాలి ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలు. అదేమంటే మేము ప్రభుత్వాన్ని పడగొట్టగలం, దించగలం అని చెప్పి వార్నింగ్లు ఇస్తుంటారు. ప్రజలు 97% మంది ప్రజలు తిరగబడిన రోజు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో ఆలోచించుకోవాలి వీళ్ళు. కనీసం ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేత అయినా సరే ఇలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి అని ఒక్కళ్ళన్నా అన్నారా? ఒక్కళ్ళు కూడా అనలేరు కదా. జీరో ఎన్రోల్మెంట్ అంటే సిగ్గుసేటు కదా వాళ్ళకి, జీరో ఎన్రోల్మెంట్ అంటే. అందుకే కొన్ని రాష్ట్రాలు ఏం చేసినాయి అంటే ప్రభుత్వ ఉద్యోగ పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లో చదివి తీరాల్సిందే, లేదంటే మీకు ఇంక్రిమెంట్లు ఉండవు.
ప్రమోషన్స్ ఉండవు అని చెప్పి తీర్మానాలు చేసినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఓకే. రేవంత్ రెడ్డి గారు తల్లిదండ్రులను చూడనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి 10 నుంచి 15% జీతాలు కట్ చేస్తారని చెప్పి రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. అలాంటి స్టేట్మెంట్స్, అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మీరు 0 ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్స్ లో మీకు ఎందుకు ఉద్యోగం అసలు అవసరం లేదు కదా. సో కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వ్యవహరించాలి. లేదంటే ఏదో ఒక రోజు, ఇవాళ కాకపోతే రేపుగా తర్వాత ఖచ్చితంగా సమాధానం సమాజానికి చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళకి వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.